హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మినీ శ్రీ జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మినీ శ్రీ జగన్నాథ్ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది, ఒక 1.5 కిలోమీటర్లో ఉంటుంది. సేమ్ శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, కానీ ప్లేస్ చిన్నగా ఉంటుంది. టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ వీడియోలో అయితే మీకు మొత్తం టెంపుల్ చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. మేమైతే ఇక్కడైతే రీచ్ అయిపోయాము. కొంచెం మేము లేట్గా వెళ్ళుంటే గుడి క్లోజ్ అయిపోయేది, మేము చూసేవాళ్ళం కాదు. ఏమో 1కి క్లోజ్ అయిపోతుందంట, అది మాకు తెలియదు. మేము 12కి ఏమో వెళ్ళాము. 1 గంట లేట్ అయి వెళ్తే మేము అసలు చూడకపోతుండే టెంపుల్ని. మేము ముందుసారి కూడా వెళ్ళాం, కానీ ఈసారి రెండోసారి వెళ్ళాము. అప్పుడు మేము ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుండే, ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ చేసేసారు. ఈరోజు చాలా జనాలు ఉండే ఇక్కడ. ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళి ఇక్కడైతే కాళ్ళు కడుగుతున్నాము. ఏ టెంపుల్కి వెళ్ళినా మొదటిగా కాళ్ళు అయితే కడగాల్సిందే కదా. ఇగో ఇదేమో ఎంట్రన్స్లో అనమాట, ఇక్కడ స్టార్టింగ్లో అనమాట. ఇది మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. మేము ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ లేకపోతుండే, ఓన్లీ మెయిన్ టెంపుల్లే ఉంటుండే అనమాట ఇక్కడ. ఇప్పుడైతే మొత్తం అన్ని టెంపుల్స్ అయితే కట్టేశారు, కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మేము మెయిన్ గుడికి అయితే వెళ్తున్నాము, శ్రీ జగన్నాథ్ టెంపుల్ గుడికి అనమాట. ఈ ప్లేస్లో అయితే శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. ఇది పేరుకే మినీ శ్రీ జగన్నాథ్ టెంపుల్, కానీ సేమ్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఈ వీడియోలో అయితే నేను మొత్తం కవర్ చేశాను, గుడి మొత్తం ఏ ఏ దేవుళ్ళు ఉన్నారని ముందు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మెయిన్ గుడికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. పూజ అయితే అయిపోయింది, మేము దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వస్తున్నాము. పైన అయితే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, ఆ డిజైన్ కానీ పెయింటింగ్ కానీ చాలా బాగుంది ఈ టెంపుల్లో అయితే. మొత్తం వీడియో అయితే చూసేయండి. మెయిన్ గుడి నుంచి బయటికి వచ్చాక మేమైతే లక్ష్మీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. మేమైతే అన్ని దేవుళ్ళ నుంచి అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇక్కడైతే తులసి మొక్కలు అయితే నాటారనమాట. మొత్తం అన్ని తులసి చెట్లే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూర్చోడానికి అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే హోమం కూడా చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, హనుమాన్ టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నాము.
అలా మేము అన్ని దేవుళ్ళనే దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే రాధాకృష్ణులది వాటర్లో ఉందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ప్రసాదాలు అయితే ఓన్లీ స్వీటే ఉంటుందంట. అంటే అరిసెలు, కాజాలు, కొబ్బరి లడ్డూలు అవే ఉంటాయంట. పులిహోర అవేమి ఉండవంట. ఇది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తారంట ఇక్కడ. ఒకవేళ మీకు దీపం వెలిగించాలంటే ఇక్కడ నుంచి తీసుకొని దీపం వెలిగించవచ్చు. మేము ఇక్కడైతే ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే చిన్న జాతర లాగా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ ఒకవేళ మీరు కూడా విజిట్ చేయాలంటే మీకు లొకేషన్ కావాలంటే లొకేషన్ అని కామెంట్ చేయండి, నేను అడ్రస్ పెడతాను. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.